నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వల్ల దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటోందని, దీనిపై ప్రభుత్వం తక్షణమే పునఃసమీక్ష చేపట్టాలని మాల సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు. రంపచోడవరంలో నిర్వహించిన ఒక సమావేశంలో మాల సంఘాల ప్రతినిధులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుత ఎస్సీ వర్గీకరణ వల్ల పరిమిత సంఖ్యలోని కొన్ని వర్గాలకే ప్రయోజనం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ జాబితాలో ఉన్న అన్ని కులాలకు సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ఈ చట్టాలను కూడా పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తమ హక్కుల సాధన మరియు సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టే శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటాలకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైలే పండుతినే, చెక్కా మోహన్రావు, సియాద్రి శ్రీనివాసరావు, వేచలపు గంగాధర్, వరలక్ష్మి, కొప్పుల ప్రేంబాబు, దారా నూకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అన్ని రాజకీయ పార్టీలు తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే తప్పుడు ప్రచారం చేసి మాల సామాజిక వర్గాన్ని బ్రాండేజ్ చూపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉంది, ఎంపిరికల్ డిమాన్స్ట్రేబుల్ క్వాంటిఫైయబుల్ డేటా తీసుకుని తేమంది. ఈ దేశంలో ఇంతవరకు కుల గణన అనేది జరగలేదు. లాస్ట్లో 1931లో జరిగింది. కులాల లెక్కలు లేకోకుండా ఏ విధంగా రిజర్వేషన్ యొక్క క్వాంటిటీని, రిజర్వేషన్ ఎంతమందికి ఎలాగివ్వాలనేది ఎలా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఆ లెక్కలు లేవు. కాబట్టి లెక్కలు తీసుకుని చేయమంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడో ఇవన్నీ తప్పుడు చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈ చట్టాలు మరి ఎట్టి పరిస్థితులు వెనక్కి తీసుకోకపోతే శాంతియుతంగా మరి పోరాటం చేస్తాం. అలాగే పార్లమెంట్లో ఇది ఎస్సీల్ని వర్గీకరించడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో సామాజిక న్యాయం పేరుతో జస్ట్ ఎంగిలి మితికిలు విసిరి దీనికోసమే పంచుకోండి అని చెప్పేసి ఏదైతే ఉందో దీన్ని కుదరదని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సోదరులు, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి సోదరులందరూ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్వానర్.